జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పవిత్ర కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిసే ఈ పుణ్యతీర్థం భక్తులతో కిటకిటలాడుతోంది. దేశంలో ప్రయాగ్రాజ్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ త్రివేణి సంగమ తీరంలో మొదటి రోజే ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పుష్కరాల ప్రారంభం సందర్భంగా కంచి మఠం పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఉదయం 5:43 తొలి పుణ్య స్నానాన్ని ఆచరించారు. ఈ పవిత్ర వేడుకల్లో రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, దుద్దిల శ్రీధర్ బాబు దంపతులు కూడా పాల్గొని నది స్నానం చేశారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న ఈ విశేష ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి జనం భారీగా తరలివస్తున్నారు. ఈ 12 రోజుల వేడుకలకు సుమారు 20 నుండి 30 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో మౌలిక వసతులు కల్పించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాగునీరు, నీడ, వైద్య సేవలతో పాటు రవాణా సౌకర్యాలను కల్పించి భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.